6 నెలలుగా పోరాడుతున్న దయచూపని కూటమి సర్కార్ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో తమకు నెల 10,000 గౌరవ వేతనం వస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. వాలంటీర్లను తీసుకునే ఉద్దేశమే లేదని సీఎం చంద్రబాబు మినహా కేబినెట్ లోని కీలక మంత్రులంతా చెప్పారు. అయినప్పటికీ వాలంటీర్లు ఆశను, చంద్రబాబుపై నమ్మకాన్ని చంపుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ లో వాలంటీర్లు ధర్నాకు దిగారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేయడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని, 6 నెలలుగా పోరాటాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామనే హామీని వారు గుర్తు చేశారు. మహిళలకు అన్యాయం జరగకూడదని చెబుతున్న పాలకులే నేడు తమకు న్యాయం చేయడం లేదని మహిళా వాలంటీర్లు వాపోయారు. జార్జియా రెస్టారెంట్లో 12 మంది భారతీయులు మృతి. జార్జియాలోని పర్వత ప్రాంత రిసార్ట్ గుడవరీలో ఒక రెస్టారెంట్లో 12 మంది భారత జాతీయులు విగత జీవులుగా కనిపించారని తిబిలిసిలోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అన్ని ఎమర్జెన్సీ సేవలకు డైల్ 112, అత్యవసర సేవలన్నింటికీ ఇక నుంచి ఒకే నంబర్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డైల్ 100, 108, 101 స్థానంలో డైల్ 112 సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీజీ పేరుతో అధికారులు లోగోను సిద్ధం చేశారు. నేడు ఏపీలో రాష్ట్రపతి పర్యటన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. నేడు లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ పాల్గొనున్న సీఎం. అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు, మణిపూర్ అల్లర్లపై పీఎం మోదీ వైఖరిని నిరసిస్తూ రేపు చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో సహా ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.